నువ్వు ఆడింది నాటకమని మాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. అందుకే నువ్వు ఇందాకట్లా ఉల్లిపాయలు పెట్టుకుని పడుకో. లేకపోతే జ్వరం తగ్గిందని మళ్ళీ జగదీశ్వర్ అమ్మగారు వాళ్ళకి ఫోన్ చేసినా చేస్తారు. కరెక్ట్. ఇదేంటి, ఇందాక అమ్మమ్మ వీళ్ళు రారని చెప్పింది కదా, వీళ్ళు ఎలా వచ్చారు? అమ్మో, నా బ్లడ్ శాంపిల్స్ ఇస్తారేమో. జ్వరం వచ్చినట్టు యాక్ట్ చేయాలి. పదండి పదండి, ఏదో ఒక విషయం తేల్చుకోవాలి. పదండి. అమ్మా, నిజం చెప్పు, నువ్వు నిజంగానే మంగకి ఫీవర్ అని చెప్పావా? ఒట్టు తల్లి, నేను చెప్పానమ్మా. మరెందుకు మళ్ళీ వాళ్ళు వస్తున్నారు? అదే నాకు అర్థం కావటం లేదు. అంటే మనం చెప్పింది అబద్ధమని ఆవిడ అనుమానం అన్నమాట. భువనా, మనం నక్కం తొక్కొచ్చా, ఇంకా ఆస్తి ఎక్కడికి పోదు. అవునండి. రండి. ఆగండి. ఎందుకు ఆగమన్నావు? చే, మీకు తెలీదా? పాపకు ఫీవర్ గా ఉంది, రావద్దు అని మీకు ఫోన్ చేసి చెప్పించానా? ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? సత్యం, గండం గడిచింది అనుకుంటే యమగండం వచ్చింది వదినా. ఇప్పుడు ఏడు చేద్దాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తాగుబోసొచ్చినోడా. ఏ, మా మాట మీద మీకు అనుమానమా, లేక అబద్ధం చెప్పామన్న నమ్మకమా? అంటే మేడం, అది నువ్వు ఆపవయ్యా. వీళ్లతో మాట్లాడాలంటే సమ ఉజ్జీలే ఉండాలి. నీ వల్ల కాదు, నేను మాట్లాడతానులే ఉండు. వీళ్ళని నేనే తీసుకొచ్చాను. ఇప్పుడేంటి? ఏంటి ఇందాకేదో అన్నా, నమ్మకం అనుమానం అని? అవును, నాకు మీపై అపారమైన నమ్మకం. మీరు ఈ టెస్ట్కి ఒప్పుకోరు అని. అలాగే అంతులేని అనుమానం, మీరు కావాలనే ఈ జ్వరం నాటకం ఆడుతున్నారు అని. చాలా ఆపండి. అసలు మా గురించి మీరేమనుకుంటున్నారు? ఒకప్పుడు నా కూతురు విషయంలో మీరు నన్ను నమ్మలేదు, మరిప్పుడు నా మాటని కూడా నమ్మరా? నమ్మను. ఎందుకు నమ్మాలి? అసలు నమ్మాల్సిన అవసరం నాకేంటి? మీరు తప్పు చేశారు. ఆ తప్పు నిరూపిద్దామని నేనొస్తే నాకు అడ్డుపడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం నిజం మాట్లాడుతున్నాను. ఏది నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పు, మీరు తప్పు చేయట్లేదు. చెప్పలేవు. ఈ విషయంలోనే కాదు, మొదట్నుంచి మీరు నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. అందుకే మీ సంగతేంటో తేలుద్దామనే వెనక్కి వెళ్లకుండా ముందుకొచ్చాను. ఎందుకు రారు? వస్తారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని అనుమానించటం తప్ప అభిమానించటం మీకు తెలియదు. అసలు నమ్మకం అనే పదానికి మీకు అర్థమే తెలీదు. అలాంటి మీకు అబద్ధం చెప్పి బ్రతకాల్సిన అవసరం మాకు లేదు. నా బిడ్డకి నిజంగానే జ్వరం వచ్చింది కాబట్టే జ్వరం వచ్చిందని చెప్పాము. అంతేగాని ప్రాణం పోయినా ఈ రాజేశ్వరి అబద్ధం చెప్పదు, అది మీకు తెలుసు. అయినా వచ్చారు ఎందుకు? నువ్వు అబద్ధం చెప్పావు, మేం నమ్మాలి. చాలేమ్మా, అవసరం ఎలాంటి వాళ్ళనైనా అబద్ధం చెప్పిస్తుంది. ఆ అవసరం డబ్బే అయినప్పుడు దేనికైనా తెగించేలా చేస్తుంది. అత్తయ్య, ఏ ఉన్నమాటే అన్నాను. ఇప్పుడు ఈ DNA టెస్ట్ ద్వారా
నిజం బయటపడితే పోయేది నీ పరువు, నీ గౌరవం కాదు, నీ ఆస్తి. ఆ ఆస్తి కోసమైనా నువ్వు ఖచ్చితంగా అబద్ధం చెప్తావు. నోర్బై నోర్బై డబ్బు కోసం కక్కుర్తిపడి అబద్ధం చెప్పి నా ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం ఈ రాజేశ్వరికి ఎప్పటికీ ఉండదు. అవునదినా, పాపకి నిజంగానే జ్వరం వచ్చింది, అంతేకాని వేరే కారణమేం లేదు. నన్ను నమ్మోదనా? ఆ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి నేను తాగలేదు అంటే నమ్మగలమా? హ, ఇది అంతే. ఒకవేళ లోపల దానికి నిజంగానే జ్వరంగా ఉంటే మరి మమ్మల్ని ఎందుకు ఇలా గుమ్మం దగ్గరే నిలబెట్టారు? ఏ లోపలికొస్తే మీ బండారం బయటపడుతుందనా? లేక మీ నాటకం మా అందరికీ తెలిసిపోతుందనా? వదినా, ఏదో పోనీలే అని మంచిగా మాట్లాడుతూ ఉంటే మర్యాద ఇవ్వాల్సింది పోయి నోటికి ఎంతొస్తే అంత అనేయడమేనా? నిజంగానే మా పాపకి జ్వరం వచ్చింది, ఇది నిజం కాదు, అబద్ధమని మా నమ్మకం. వదినా, ఇంత చెప్పినా నువ్వు నమ్మటం లేదా? గుమ్మం దగ్గర నిలబెట్టించి నమ్మమంటే ఎలా నమ్మాలి? మీ మాటలతో ఎన్ని మాయలైనా చేస్తారు. అందుకే లోపలికొచ్చి మా కళ్ళతో మేం చూస్తే గాని నమ్మం. అయితే లోపలికి రండి. మీ కళ్ళతో నిజాన్ని మీరే చూసి మీ నోటితో మీరే సారీ చెప్పి వెళ్తారు. అది చూద్దాం. చూస్తారే, రండి లోపలికెళ్ళి వాళ్ళ పాపని చూద్దాం. అమ్మో, ఇప్పుడు కనుక నేను రూమ్ లో లేకపోతే నేను ఆడిన డ్రామా అంతా తెలిసిపోతుంది, ఆస్తి పోతుంది. వెంటనే వెళ్లి పడుకోవాలి. స్వామి, ఎట్టయినా సరే ఈ పరీక్ష తప్పించేలా చూడు. మా రాజేశ్వరమ్మకి ఎటువంటి కట్టెం రాకుండా సంతోషంగా ఉండేటట్టు చూడు. ఏంటి, నీకు జ్వరమా? అవును, టెంపరేచర్ ఎంతుంది? 102. అవునా? ఏంటి 102 అంటే ఒళ్ళు కాలిపోవాలి, కానీ ఇంత కూల్గా ఉందేంటి? కూల్గా ఉండడం ఏంటి? జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంటే మరక్కడే నాకు కాలుద్ది. చల్లగా ఉందంటే వేడిగా ఉందంటావు. ఏమయ్యా ట్రస్ట్, నా మాట వీళ్ళు నమ్మడం లేదు గాని వచ్చి నువ్వే చూడు. అవును మేడం, టెంపరేచర్ నార్మల్ గానే ఉంది, జ్వరమేం లేదు. అయ్యో, కంగారులో ఉల్లిపాయలు పడేశానే. ఇప్పుడేం చేయాలి? ఛీ, ఉల్లిపాయలు పెట్టుకున్నా జ్వరం ఎట్టా తగ్గిందబ్బా? అందుకేనా మంగ జ్వరం తగ్గినది? ఇప్పుడు ఎట్టా? ఇంతలోనే అంత జ్వరం ఎలా తగ్గిందబ్బా? ఇప్పుడు ఈ చాముండి చెడుగుడు ఆడుకుంటుంది. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడేమంటావు రాజేశ్వరి? ఈ డిఎన్ఏ టెస్ట్ జరగడం ఇష్టం లేక ఈ నాటకం ఆడారని ఇప్పటికైనా ఒప్పుకుంటారా? మేమేం నాటకాలు ఆడలేదు. నిజంగానే ఇప్పటి వరకు మా పాపకు జ్వరంగానే ఉంది. అప్పటి వరకు ఉన్న జ్వరం మీరు రాగానే తగ్గిపోయిందా? అది మేము నమ్మాలా? హ, చాలేవమ్మా, అడ్డంగా దొరికిపోయినందుకు కథలు చెప్తున్నారా? కథలు? చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని ఆస్తి కొట్టేయడానికి సిగ్గులేదు మీకు? చాముండేశ్వరి, మర్యాదగా మాట్లాడు. మేం చిన్నపిల్లని అడ్డు పెట్టుకుని ఆస్తి కొట్టేయాలని ఏనాడు అనుకోలేదు. అసలు ఆలోచన మాకు రాలేదు. ఆ మాటకొస్తే ఆస్తిని నేను వదులుకుంటాం, కానీ ఇలాంటి నిందల్ని మాత్రం సహించాం. చాలే, పెద్ద చెప్పొచ్చావు. ఇదిగో ట్రస్ట్ బాబు, ఇదంతా ఈ రాజేశ్వరి ఆడిన నాటకం. నిజానికి నేను చెప్పిందే కరెక్ట్. ఇది దాని కూతురు కాదు. ఈ డిఎన్ఏ టెస్ట్ జరిగితే నిజం బయటపడి ఆస్తి పోతుందని దీన్ని కాపాడుకోవడానికే ఈ రాజేశ్వరి వేసిన ప్లాన్ అండి.
రాజేశ్వరి, ఇప్పటికైనా తప్పు ఒప్పుకో. నీకు అబద్ధం చెప్పడం తప్ప నిజం చెప్పడం చేత కాదని, నువ్వు ఆస్తి కోసం దేనికైనా సిద్ధపడతావని, నువ్వు పక్కా డబ్బు మనిషివని ఒప్పుకో. చూస్తారేంటి ట్రస్ట్ బాబులు? వీళ్ల మోసం బయటపడింది కాబట్టి త్వరగా మీ నిర్ణయం ఏంటో చెప్పండి. సారీ మేడం, పాపకు జ్వరం లేదు కాబట్టి మీరు ఈ టెస్ట్లని అవాయిడ్ చేయడం కోసం ఇలా అబద్ధం చెప్పారని అనుమానించాల్సి వస్తుంది. అందులోనూ మీరు నిజం కూడా ఒప్పుకోవట్లేదు. అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం ఈ టెస్ట్లని అవాయిడ్ చేసి ఈ ట్రస్ట్ ఆస్తిని మీకు చెందకుండా ట్రస్టుకు చెందేలా చేయాలని డెసిషన్ తీసుకుంటాం. అంటే రేపటి నుండి నేను జమీందార్ కాదనమాట. మంగ చేసిన తప్పుకి పాపం రాజేశ్వరమ్మ బాధపడుతున్నది. నిజం చెప్పైనా సరే రాజేశ్వరమ్మ గారు నిప్పని చెప్పాలా. వెరీ గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే ఆస్తి కోసం నన్నే మోసం చేయాలని చూస్తారా? డాక్యుమెంట్స్ రెడీ చేసి పంపిస్తాను, సైన్ చేయండి. పదండి. ఆగండి. రాజేశ్వరమ్మ గారికి ఏ పాపం తెలియదు సారు. నిజం తెలిసాక కూడా దాన్ని వెనకేసుకొస్తావేంటమ్మా? అసలు సిసలు నిజం అది కాదు, నాకు తెలుసు. ఏంటమ్మా అది? మంగమ్మ గారికి నిజంగా జ్వరం రాలేదు. విన్నారుగా? కానీ కావాలనే జ్వరం తెచ్చుకున్నారు. కావాలని జ్వరం తెచ్చుకుందా? అవును సార్లు, మంగమ్మ రాజేశ్వరమ్మ గారికి తెలియకుండా సంకలో ఉల్లిపాయలు పెట్టుకుని జ్వరం తెచ్చుకున్నది. వస్తే కూడద్దానా, నన్ను ఇరికిస్తావా? చెప్తానే. అలా చేస్తే జ్వరం వస్తుందా? చూపిత్త చూడండి. ఇప్పుడు చూడండి. జ్వరం వచ్చిందే, నిజమే. మరి వెంటనే తగ్గాలంటే? ఇప్పుడు చూడండి. నిజమే, జ్వరం తగ్గిపోయింది. ఇట్టా చేసే మంగమ్మ జ్వరం తెచ్చుకున్నది. చూసారుగా, తల్లి చెప్పకపోతే ఇలాంటి చీప్ ట్రిక్స్ దీనికెలా వస్తాయి? మంగా, నిజంగా నువ్వు అలా చేసావా? చెప్తావా? 4 తగిలించి పెడతావా? ఆగు, నేను మాట్లాడతాను. నువ్వు ఇలా రా. మంగా, నిజం చెప్పమ్మా, నువ్విలా చేసావా? అవును, చేశాను. ఎందుకు చేసావే? ఈ టెస్ట్ జరగడం నాకు ఇష్టం లేక అలా చేశాను. విన్నారుగా, చివరికి చిన్న పిల్లను కూడా చెడగొట్టారు.
మాటలు మర్యాదగా రానివ్వండి. నేనేమి ఈ ట్రస్ట్ వాళ్ళకి భయపడి దాని చేతి ఇలా చేయించలేదు. ఇప్పుడు కూడా నేను ఈ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వెరీ గుడ్. ఏమండి ట్రస్ట్ విన్నారుగా, ఆ డిఎన్ఏ టెస్ట్ చేసేవాడిని పిలిపించండి. ఓకే. రండి డాక్టర్ గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. చెప్పండి, బ్లడ్ శాంపుల్స్ ఎవరికి తీసుకోవాలి? ఇదిగో ఇక్కడ నిలబడుందే, ఆ తల్లిది, ఈ పాపది, ఆ పాపది. ఓకే నర్స్, ఆ బాక్స్ ఓపెన్ చేయి. పాప ఇట్రా అమ్మా. భగవంతుడా, ఈ పరీక్షలో రాజేశ్వరమ్మ గెలిచేలా చూడు తండ్రి. దేవుడా, నా రక్తం పోయినా పర్వాలేదు, ఈ ఆస్తి మాత్రం పోకుండా చూడు తండ్రి. డాక్టర్ గారు, రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి? రేపు ఈవినింగ్ కల్లా వస్తాయి మేడం. వెరీ గుడ్. అంటే రేపు సాయంత్రానికల్లా మీరు తీసుకున్న రక్తంతో ఎవరెవరికి రక్త సంబంధం ఉందో తెలిసిపోతుందన్నమాట. రాజేశ్వరి కూతురు గంగో మంగో తెలిసిపోతుందన్నమాట. ఆ వచ్చే రిజల్ట్ ను బట్టే నీ బిడ్డ భవిష్యత్తు, నీ భవిష్యత్తు ఆధారపడుంది రాజేశ్వరి. తను అనుకున్నట్లుగా రిపోర్ట్స్ వస్తే నా కొడుకు నువ్వు చిలకా గోరికల్లా కలిసుంటారు. కాదు వేరేగా వచ్చిందనుకో, శాశ్వతంగా విడిపోతారు. వస్తా, మళ్ళీ రిపోర్ట్స్ వస్తేనే కలుస్తా. అది కూడా నేను అనుకున్నట్లు వస్తేనే. రామ్మా. భగవంతుడా, అంతా నీపైన భారం వేశాను. నా కూతురు తన భర్త కూతురుతో సంతోషంగా కలిసి ఉండేలా చెయ్యి తండ్రి, చెయ్యి తండ్రి. స్వామి, నువ్వున్నావని నిరూపించావా? ఇలా మొక్కుకున్నానో లేదు, అలా మొక్కు ఫలించేలా చేశావు. నీ దయతో రేపు గంగా నా మనవరాలని తెలిసిపోతుంది. నా కూతుర్ని అనుమానించిన ఆ చాముండేశ్వరి తన తప్పు తెలుసుకుని విడిపోయిన నా కూతుర్ని అల్లుడిని కలుపుతుంది. దాంతో నేను కోరుకున్న ఆనందం మళ్ళీ నాకు దక్కుతుంది. చాలు స్వామి, ఇంక చాలు. ఇంతకంటే నేనేమీ అడగను. నేను కోరుకున్నట్టుగానే కరుణించావు. అందుకే నా నిలువు దోపిడిని నీకు సమర్పిస్తున్నాను.
ఒరే గట ఏం అదృష్టం రారిదే. మందు కోసం నీ పెళ్ళాన్ని డబ్బులు అడిగితే ఇయ్యలేదు, కానీ ఆ దేవుడు నువ్వు అడగకుండానే ఇస్తున్నాడు. ఉదయం నుంచి టెన్షన్స్తో చచ్చిపోయాను. కనీసం ఇప్పుడైనా కాఫీ తాగాలి.